అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం ఒక సరదా కథ విందాం. ఇది సమయం గురించి, టెక్నాలజీ గురించి, అంతకన్నా ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ క్షణంలో జీవించటం గురించి చాలా అద్భుతంగా చెబుతుంది. చూద్దామా మరి? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దుమ్ము పట్టిన ఓ పాత గడియారం కాలం యొక్క రహస్యాలన్నింటినీ మన ముందు ఉంచగలిగితే, అంటే దాంతో మనం టైం ట్రావెల్ చేయగలిగితే, వినడానికే చాలా బావుంది గదూ. సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచనతోనే మన కథ మొదలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ అద్భుతమైన ప్రయాణానికి మనము సిద్ధమవుదాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడు పేరు అరుణ్. సైన్స్ అంటే అతనికి ప్రాణం. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఒక విచిత్రమైన వస్తువును కనుక్కోవడంతోనే అసలు సాహసం మొదలవుతుంది. ఇతనే అరుణ్. సైన్స్ అన్నా, కొత్త కొత్త ఆవిష్కరణలన్నా తెగ ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి కనిపెట్టాలని చూస్తూ ఉంటాడు. అలా ఒకరోజు వాళ్ళ తాతయ్య గదిని సర్దుతుంటే ఓ పాత పెట్టెలోంచి దుమ్ము కొట్టుకుపోయిన ఒక విచిత్రమైన గడియారం కంటపడింది. అది చూడటానికి అస్సలు మామూలు వాచ్లా లేదు. దానిమీద నీలం రంగులో ఒక బటన్ మిలమిల మెరుస్తోంది. దానికింద స్పష్టంగా టైం అని రాసి ఉంది. అది చూసిన అరుణ్కి ఇక ఆతృత ఆగలేదు. ఇంకొక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. అసలు ఏముంది ఆ బటన్లో తెలుసుకోవాలన్న కుతూహలంతో తన వేలితో మెల్లగా ఆ బటనును నొక్కాడు. ఆ తరువాత ఏం జరగబోతోందో పాపం అరుణ్ కలలో కూడా ఊహించుండడు. హఠాత్తుగా ప్రపంచం మొత్తం గిర్రున తిరగడం మొదలైంది. కళ్ల ముందు రంగులు, చెవుల్లో వింత శబ్దాలు అన్నీ కలిసిపోయి ఒకటే గందరగోళం. ఆ సుడిగుండం ఆగిపోయి అరుణ్ కళ్ళు తెరిచి చూసేసరికి తనున్న ప్రదేశం తనది కాదు. అప్పటిదాకా ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. తను ఏకంగా 1 శతాబ్దం వెనక్కి ప్రయాణించాడు. అవును, సరిగ్గా విన్నారు. 1920వ సంవత్సరం. ఆ మాయా గడియారం అతన్ని టైంలో అంత వెనక్కి తీసుకెళ్ళింది. ఇక్కడినుంచే అస్సలు కథ మొదలయ్యింది. ఆ ప్రపంచం ఎంత భిన్నంగా ఉందో చూడండి. రోడ్లమీద కార్లేవు, గుర్రపు బళ్ళు, ఎడ్లబళ్ళు మాత్రమే వెళ్తున్నాయి. ఎవరి చేతిలోనూ ఫోన్ లేవు. పిల్లలంతా మొబైల్ గేమ్స్ వదిలేసి వీధుల్లో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. వాళ్ల నవ్వులు, కేరింతలతో ఆ ప్రాంతమంతా పండగలా అనిపించింది. ఇదంతా అరుణ్కి ఒక కొత్త లోకంలా ఉంది. మొదట కాస్త బిడియపడ్డా. అరుణ్ కూడా వాళ్లతో కలిసిపోయాడు. వాళ్లతో పాటు పరిగెత్తాడు, ఆడాడు. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. ఆ రోజంతా అతనికొక పండగలా గడిచిపోయింది. బహుశా టెక్నాలజీ లేని అసలైన ఆనందమంటే ఏంటో మొదటిసారి రుచి చూశాడు. ఎంత సరదాగా ఉన్నప్పటికీ సడన్గా అతనికి ఇల్లు గుర్తొచ్చింది. అమ్మా, నానా గుర్తొచ్చారు. వెంటనే ఆ గడియారాన్ని చేతిలోకి తీసుకుని మళ్లీ ఆ నీలి బటన్ను నొక్కేశాడు. మళ్లీ అదే అనుభవం. ప్రపంచం కళ్లముందే కరిగిపోతున్నట్టనిపించింది. మరి ఈసారి అతని ప్రయాణం ఎటువైపో? గతం వైపా లేక భవిష్యత్తులోకే? ఈసారి అరుణ్ గతాన్ని కాదు, ఫ్యూచర్ని చూశాడు. ఏకంగా 1 శతాబ్దం ముందుకు, టెక్నాలజీ ఎన్నో అద్భుతాలు సృష్టించిన 2120వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. వావ్! ఆ భవిష్యత్తు ప్రపంచం చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఆకాశాన్ని తాకేంత ఎత్తైన భవనాలు, గాల్లో తేలిపోయే కార్లు, రోడ్లు శుభ్రం చేయడం నుండి మనకు ఫుడ్ సర్వ్ చేయడం వరకు అన్ని పనులు చేసే రోబోలు. చివరికి స్కూల్లో పాఠాలు చెప్పడానికి కూడా 3D హోలోగ్రామ్ టీచర్లున్నారంటే చూడండి. అంతా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్టనిపించింది అరుణ్కి. ఈ అద్భుతాలన్నీ చూసి అరుణ్ నోట మాట రాలేదు, నిజమే. కాని ఎందుకో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నా అతని మనసులో ఏదో తెలియని వెలితి, ఏదో ముఖ్యమైనది ఇక్కడ లేదు అనిపిస్తోంది. ఈ 2 ప్రయాణాలు అంటే గతం, భవిష్యత్తు రెండింటినీ చూసొచ్చాక అరుణ్కే ఒక గొప్ప విషయం అర్థమైంది. అసలైన ఆనందం ఎక్కడ దాగి ఉందో అతనికప్పుడు తెలిసొచ్చింది. ఈ 2 కాలాలను ఒకసారి పోల్చి చూస్తే మనకే ఆ విషయం అర్థమవుతుంది. ఒకవైపు 1920 గుర్రపు బళ్ళు, బయట ఆడుకుంటున్న పిల్లలు, నిజమైన స్నేహాలు. మరోవైపు 2120 ఎగిరే కార్లు, 3D టీచర్లు, రోబో సహాయకులు. ఒకచోట మానవ సంబంధాలు, మరోచోట టెక్నాలజీ. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలోనే అరుణ్కి అసలు విషయం బోధపడింది. అప్పుడు అరుణ్కి అర్థమైంది, నిజమైన వినోదం, నిజమైన సంతోషమంటే ఏంటో. అది కేవలం టెక్నాలజీలోనో ఖరీదైన వస్తువుల్లోనో లేదు. అది నిజమైన స్నేహాలలో,
కలిసి ఆడుకోవడంలో, మనస్ఫూర్తిగా నవ్వుకోవడంలో ఉంది. ఈ గొప్ప పాఠాన్ని నేర్చుకున్న తర్వాత అరుణ్ చివరిసారిగా ఆ మాయా బటన్ను నొక్కాడు. ఈసారి అతను తన ఇంటికి, తన కాలానికి తిరిగి వచ్చాడు. కాని ఈసారి అతను పాత అరుణ్ కాదు, ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త మనిషిలా తిరిగొచ్చాడు. సో ఈ కథలో అరుణ్ నేర్చుకున్నదేంటి? సమయం చాలా విలువైనది. గతం నుండే పాఠాలు నేర్చుకోవాలి, భవిష్యత్తు గురించి కలలు కనాలి. కాని అన్నింటికన్నా ముఖ్యం వర్తమానంలో, అంటే మనం ఇప్పుడు ఉన్న ఈ క్షణంలో సంతోషంగా జీవించడం. ఇదే అతను నేర్చుకున్న పాఠం. అరుణ్ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది కదూ? ఈ టెక్నాలజీ హడావిడిలో భవిష్యత్తు గురించిన ఆలోచనల మధ్యలో మనం ఇప్పుడు మన వర్తమానంలో ఉన్న క్షణాన్ని ఎంతవరకు ఆస్వాదిస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.